ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం గురుభ్యో నమః. రుద్ర టీవీకి స్వాగతం. 2025 సంవత్సరం కుంభరాశి వారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆరోగ్యపరంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా 2025 సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. సంవత్సరంలోని రెండవ భాగం అనుకూలంగా ఉండొచ్చు. రాశ్యాధిపతి శని ఈ సంవత్సర ప్రారంభం నుండి మార్చి నెల వరకు కూడా తన సొంత రాశిలో మొదటి ఇంట్లో ఉంటాడు. మొదటి ఇంటి ద్వారా శని యొక్క సంచారం అంత అనుకూలంగా లేనప్పటికీ కూడా ఎక్కువ ప్రతికూల ప్రభావాన్ని చూపించదు. అంటే ముఖ్యమైన ఆరోగ్య సమస్యలకి దారితీయదు అనేది సూచిస్తుంది. రాశ్యాధిపతి మార్చి నెల తరువాత రెండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది కూడా అంత అనుకూలమైన సంచారమైతే కాదు. అయితే మే నెలలో రాహు యొక్క సంచారం కూడా మీకు జీర్ణకోశ సమస్యలు గాని మానసిక సమస్యలు గాని కలిగించే అవకాశాలున్నాయి. బృహస్పతి మీ 5వ ఇంట్లో మే నెల మధ్య నుండి నెలాఖరు వరకు ఉంటాడు. ఈ బృహస్పతి 5వ ఇంట్లో ఉన్నప్పుడు మీ సంపాదన ఇంకా మొదటి ఇంటిని పరిశీలిస్తాడు. ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మొత్తంగా ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా కుంభరాశి వారికి చేతులు, కడుపు సమస్యలు స్పష్టంగా కనిపిస్తాయి. మే నెల మధ్యలో ఈ సమస్యలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి. సంవత్సర రెండవ భాగం మీకు ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంది. విద్యపరంగా చూసుకున్నట్లయితే 2025 సంవత్సరంలో కుంభరాశివారు మే నెల తరువాత అనుకూలమైన ఫలితాలను చూస్తారు. అన్ని రకాల విద్యార్థులు కూడా బలమైన పనితీరుని ప్రదర్శిస్తారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా అద్భుతమైన ఫలితాలు సాధించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా కళ మరియు సాహిత్యంలో నిమగ్నమైన విద్యార్థులు మరింత గొప్ప ఫలితాలు సాధించే అవకాశాలున్నాయి. మరి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే కుంభరాశివారు ఈ సంవత్సరం వ్యాపారపరంగా కొంత ఎక్కువ విజయాన్నే సాధిస్తారు. అలాగే ఎక్కువగా ప్రయత్నం చేసే వ్యక్తులు ఖచ్చితమైనటువంటి రికార్డులను నిర్వహించడం, షెడ్యూల్ని అనుసరించడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. అయితే సంవత్సర ప్రారంభం నుండి మార్చి నెల వరకు కూడా శని యొక్క దృష్టి కారణంగా వ్యాపారం కాస్త నెమ్మదిగా ఉంటుంది. ఆ తరువాత పనులు పుంజుకుంటాయి. బృహస్పతి యొక్క దృష్టి మే మధ్య వరకు కూడా మీ 10వ ఇంటిపై ఉంటుంది. ఇది మీ వ్యాపారాన్ని సానుకూలం చేస్తుంది. ముఖ్యంగా దేశ విదేశాల్లో వ్యాపారం చేసేవారికి సానుకూల ఫలితాలని ఇస్తుంది. మే నెల మధ్యకాలం తరువాత మీ పనితీరు మెరుగుపడుతుంది. అలాగే మీ ప్రణాళికలు మరింత ఫలితాన్నిస్తాయి. కుంభరాశివారికి 2025 సంవత్సరం పరంగా బుధుడు తన సంచార సమయంలో సాధారణంగా మీకు అనుకూలంగానే కనిపిస్తున్నాడు. మొత్తంగా ఈ సంవత్సరం కుంభరాశివారు వ్యాపార విషయాలలో మంచి ఫలితాలని పొందుతారు. మరి కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే కుంభరాశివారికి ఈ సంవత్సరం ఉద్యోగపరంగా సాధారణం కంటే కాస్త మెరుగ్గా ఉంటుంది. 6వ ఇంటిపై చాలా వరకు కూడా ప్రతికూల ప్రభావాలు ఉండవు కాబట్టి మీరు యథావిధిగా పనిని కొనసాగిస్తూ ఉండొచ్చు. అదేవిధంగా ఈ సంవత్సరం మీ కష్టానికి తగిన ఫలితాలని అందుకోవచ్చు. రాహువు ఈ సంవత్సర ప్రారంభం నుండి మే నెల వరకు 2వ ఇంట్లో ఉండగా శని మార్చి నెల నుంచి ఉంటాడు. ఇలాంటి పరిస్థితిలో మీకు జరిగేటువంటి విషయాలలో సున్నితత్వం అనేది కనిపించదు. అంటే విషయాలు సజావుగా సాగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దీనివల్ల పెద్ద పెద్ద ఆటంకాలైతే ఏమీ ఉండవు. మీరు మీ సహోద్యోగులతో సానుకూలమైనటువంటి పని సంబంధాలు కొనసాగించాలి అనుకుంటే, ఇంకా మీరు చేసే పనిని ఆనందదాయకంగా చూడాలనుకుంటే ఈ సంవత్సరం మీరు కమ్యూనికేట్ చేసే విధానాన్ని కాస్త ఎక్కువగా ప్రయత్నించాలి. యజమానులు గానివ్వండి లేదా మీ పై అధికారితో మాట్లాడేటప్పుడు సరైన పదాలు ఎంచుకోవడం అనేది ముఖ్యం. ఈ చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది. మీరు ఉద్యోగాన్ని మార్చాలనుకుంటే కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. అయితే గొప్ప కోసమో ఇతరుల ప్రశంసల కోసమో మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేయడం అనేది అంత మంచిది కాదు. మీ సామర్థ్యానికి తగ్గట్టుగా బాధ్యతలు స్వీకరించడం అనేది మీకు మంచిది. ఆర్థికంగా చూసుకున్నట్లయితే కుంభరాశివారికి ఈ సంవత్సరం ఆర్థికంగా మిశ్రమ ఫలితాలుంటాయి. ఆదాయపరంగా ఈ సంవత్సర రెండవ భాగం చాలా బలమైన ఫలితాలిస్తున్నట్టు కనిపిస్తోంది. మీ లాభగృహానికి అధిపతి ఈ సంవత్సర ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు కూడా 4వ ఇంట్లో ఉంటాడు. మీ సంపాదన మధ్యస్థంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మే నెల మధ్యకాలం తరువాత లాభగృహం యొక్క అధిపతి 5వ ఇంటికి వెళ్తాడు. ఇక్కడ మీకు గొప్ప గొప్ప లాభాలు సంపాదించడానికి అవకాశాలున్నాయి. అయితే కుంభరాశివారు ఈ సంవత్సరం
పొదుపు విషయాలలో క్రిందటి సంవత్సరం కంటే కూడా కాస్త బలహీనంగానే ఉంటారు. సంవత్సర ప్రారంభం నుండి కూడా మే నెల మధ్యకాలం వరకు డబ్బు ఇంటిపై రాహువు యొక్క ప్రభావం ఉంటుంది. మార్చి నెలలో ప్రారంభమయ్యే శనిగ్రహం ఏకకాలంలో డబ్బును ప్రభావితం చేస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు ఆదా చేయటం అనేది కొంచెం సమస్యగా ఉంటుంది. మరి మొత్తంగా కుంభరాశివారు ఈ సంవత్సరం ఆర్థిక వ్యవహారాలలో మిశ్రమ విజయాలని అందుకుంటారు. ప్రేమ జీవితం గురించి మాట్లాడుకుంటే కుంభరాశివారు ఈ సంవత్సరం శృంగార సంబంధాల పరంగా సగటు కంటే మెరుగైన ఫలితాలు పొందుతారు. కొన్ని సందర్భాల్లో చాలా సానుకూల ఫలితాలు కూడా సాధ్యమే. 5వ ఇంటికి అధిపతి అయిన బుధ సంచారం సంవత్సరంలో చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. అదే సమయంలో శృంగార సంబంధాల గ్రహమైన శుక్రుడు తన సంచార సమయంలో ఎక్కువ భాగం అదృష్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. కొంతమంది పండితులు విశ్వసించే రాహువు యొక్క 5వ అంశం ప్రకారం పరస్పర అపనమ్మకం కారణంగా కొన్ని హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ మే నెల తరువాత సంబంధంలో ఎటువంటి ముఖ్యమైన సమస్యలు ఉండవు. 5వ ఇంట్లో బృహస్పతి సంచారం కారణంగా మే మధ్య నుండి నెలాఖరు వరకు కూడా శృంగార సంబంధాల్లో మంచి అనుకూలతను ప్రోత్సహించవచ్చు. ఈ సంవత్సరం శృంగార సంబంధాలకు మంచి సంవత్సరమనే భావించొచ్చు. అప్పుడప్పుడు కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున మేము శృంగార సంబంధాల కోసం ఈ సంవత్సరాన్ని సగటు కంటే మెరుగైనదిగా పరిగణించాం. వివాహ జీవితం గురించి మాట్లాడుకుంటే కుంభరాశివారికి ఈ సంవత్సరం సాధారణంగా వివాహ వయసు వచ్చినవారికి, వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి కూడా మంచి ఫలితాలనిస్తుంది. సంవత్సరంలోని 2వ భాగం మొదటి భాగం కంటే కూడా మెరుగైన ఫలితాలనిస్తుంది. మీరు బాగా ప్రయత్నిస్తే నిశ్చితార్థం ఇంకా వివాహ సంబంధిత వ్యవహారాలు మొదటి సగంలో కూడా ముందుకు సాగొచ్చు. కానీ మే నెల మధ్య నుండి విషయాలు గణనీయంగా ముందుకు సాగుతాయి. అదేవిధంగా ఈ సంవత్సరం వైవాహిక జీవితానికి బలహీనంగా ఉన్నట్లు కూడా మనం పరిగణించొచ్చు. సంవత్సర ప్రారంభం నుండి మార్చి నెల వరకు సప్తమంలో శని ప్రభావం వల్ల వివాహ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. ఏప్రిల్ మరియు మే నెలల్లో సాధారణంగా మంచి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాని ఆ తరువాత 7వ ఇంటిపై రాహుకేతు ప్రభావం కారణంగా వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలుండే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ఒకరి మానసిక మరియు శారీరక అవసరాలని మరొకరు చూసుకోవడం అనేది చాలా అవసరం. అయితే ఈ సంవత్సర 2వ భాగం వివాహానికి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వైవాహిక జీవితంలో మీ భాగస్వామిని అనుకూలంగా ఉంచుకోవడానికి మీరు ఎక్కువ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం గురించి మాట్లాడుకుంటే కుంభరాశివారు ఈ సంవత్సరం కుటుంబ సమస్యల విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సర ప్రారంభం నుండి మే నెల వరకు కూడా 2వ ఇంటిపైన రాహువు అలాగే కేతువు ప్రభావం కారణంగా కుటుంబ సభ్యుల మధ్య అసమ్మతి ఉంటుంది. కుటుంబ సభ్యులు ఒకరిపై మరొకరు అపనమ్మకం వ్యక్తం చేసే అవకాశాలెక్కువగా ఉన్నాయి. ఒకరినొకరు విమర్శించుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ కారణం వల్ల కుటుంబ సంబంధాలు బలహీనంగా ఉంటాయి. మే నెల తరువాత 2వ ఇంట్లో రాహుకేతువుల ప్రభావం పూర్తయినా కూడా శనిగ్రహం ఆ ఇంట్లో ప్రత్యేకంగా మార్చి నుంచి సంచరిస్తూ ఉంటుంది. ఈ విధంగా శని మిగతా సంవత్సరంలో కొన్ని సమస్యలకి కారణమవుతాడు. కుటుంబ విషయాలలో మీ పనితీరు కూడా అస్థిరంగా ఉంటుంది. అందుకని ఈ సంవత్సరం మీరు కుటుంబ విషయాలలో ఎంతో జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. కుటుంబ వ్యవహారాలను కూడా ఎంతో జాగ్రత్తగా నిర్వహించాల్సుంటుంది. మే నెల మధ్యకాలం తరువాత బృహస్పతి కూడా 4వ ఇంటి నుండి తన ప్రభావాన్ని తొలగిస్తుంది. ఆ సమయంలో శని యొక్క ప్రభావం మరింతగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ సంవత్సరం అంతా కూడా కుటుంబ విషయాలు నిర్వహించడంలో ఎంతో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆస్తి మరియు వాహనాల విషయానికొస్తే కుంభరాశివారికి ఈ సంవత్సరం భూమి కొనుగోలు, ఇల్లు నిర్మాణ విషయాలలో అంత లాభదాయకంగా లేదు. ఇప్పటికే నిర్మాణం గనక జరుగుతూ ఉన్నట్లయితే ఆ పనులు చాలా జాగ్రత్తగా పూర్తి చేయడం అనేది చాలా అవసరం. లేదు మీరు మొదటిసారిగా భూమి లేకపోతే ప్లాట్ని కొనాలి అనుకుంటే అన్ని విషయాలు కూలంకషంగా తెలుసుకున్న తరువాత గాని ముందడుగు వెయ్యొద్దు. భూమిని కలిగి ఉండి ఇంటిని నిర్మించాలనుకుంటే గనక ఆ పనులన్నీ కూడా చాలా జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా చేయాలి. నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలన్నీ కూడా సంవత్సర ప్రారంభం నుండి మార్చి నెల మధ్య వరకు అనుకూలంగా ఉంటాయి. వాహన విషయానికి సంబంధించి శుక్రుని యొక్క సంచారం ఈ సంవత్సరంలో ఎక్కువ భాగం మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే మీ బడ్జెట్కి మించిన కారు కొనడానికి మాత్రం ఇది సరైన సమయం కాదు.
కుంభరాశి వారికి పరిహారాలు. 43 రోజులు ప్రతిరోజు మీ ఇంటి నుంచి ఏదైనా ఆలయానికి చెప్పులు లేకుండా వెళ్ళండి. మెడలో వెండిని ధరించండి. ఎప్పుడూ కూడా మీ ఒంటి మీద దుస్తులు నిండుగా ధరించి ఉండేలా చూసుకోండి. మరి మిగిలిన రాసుల యొక్క ఫలితాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.